చంద్రబాబు మారలేదు, ఇక మారరేమో. నిజంగా ఒక వ్యవస్థను నడిపే విషయంలో ఏ వ్యక్తి అయినా ఖచ్చితంగా ముందు చూపుతో ఆలోచించాలి. అది ఒక్క రాజకీయమే కాదు, ఏ రంగమైనా సరే. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు వస్తాయో ముందుగా బేరీజు వేసుకుని ముందుకు సాగాలి. అలా ఆలోచించగలిగితేనే ఆ వ్యక్తి తన అనుకున్న రంగంలో విజయం సాధించగలడు, ఉన్నత శిఖరాలను అందుకోగలడు. అయితే రాజకీయాలనే తీసుకుంటే నాటి ఎన్టీఆర్ హయాం మినహా ఆ తర్వాత వచ్చిన ఎందరో నాయకుల్లో ఒక్క చంద్రబాబు మాత్రమే అభివృద్ధి మంత్రంతో తన మార్కు పాలిటిక్స్ చేశారన్నది ఒప్పుకొని తీరాల్సిన వాస్తవం. ఎందుకంటే ఆయన చూసొచ్చిన రోజులు, చేసొచ్చిన రాజకీయం, దాటొచ్చిన పరిస్థితుల దృష్ట్యా ఆయన ఎప్పుడూ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే పనిచేశారు. తాత్కాలిక అవసరాలు తీర్చి ఉచితాల ఊబిలోకి ప్రజల్ని నెట్టి పబ్బం గడుపుకోవాలని ఎప్పుడూ ఎన్నడూ రాజకీయం చేయలేదు. ఆ క్రమంలోనే తన పార్టీ నుంచి కొంత వ్యతిరేకత కూడా మూటగట్టుకున్నారని చెప్పక తప్పదు. గోదావరి జిల్లాల్లో కట్టే పోలవరంతో సీమవాసులం మాకేం లాభం అంటూ, అమరావతి రాజధాని అయితే ఉత్తరాంధ్ర వాళ్లు మాకేం ఒరుగుతోంది అంటూ, సీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారిస్తే కోస్తా జిల్లాలకు ఏం లాభం అంటూ, ఇలా ఆయన ఆలోచనలపై సొంత పార్టీ క్యాడర్ సైతం అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఎన్నెన్నో. ఎందుకంటే ఇతర పార్టీలు ఉచితాల ఎరవేసి ఒక్క ఛాన్స్ అన్న మత్తు జల్లి ప్రజలను ఆకర్షిస్తూ పబ్బం గడుపుకుంటూ ఉంటే, చంద్రబాబు మాత్రం తాత్కాలిక ప్రయోజనాల కోసం మనం వెంపర్లాడకూడదు, లాంగ్ రన్ రిజల్ట్స్ కోసమే పనిచేస్తూ ఉండడం విశేషం. ఆ క్రమంలో తాజాగా సామాన్యుల్లో పెరుగుతున్న భావన, మారుతున్న వాళ్ల ఆలోచన చూస్తూ ఉంటే చంద్రబాబు ఆలోచన నిజంగా మెచ్చుకోదగ్గదే. ఆయన్ని రాజకీయంగా వ్యతిరేకించేవారు సైతం ఇది ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం ప్రజల్లో ఎక్కువ శాతం ఉచితాల రూపంలో చిల్లర వేసి బానిసలుగా మార్చే ప్రభుత్వం కన్నా అభివృద్ధి చేస్తూ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చి ఉద్యోగాల కల్పన చేసి తమ కుటుంబాలకు ఆర్థికంగా నిలదొక్కునే భరోసా కల్పించే నాయకుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇది దాదాపుగా 40 ఏళ్ల క్రితమే చంద్రబాబు గుర్తించారు. అందుకే ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంత వ్యతిరేక పవనాలు వీచినా ఆయన అభివృద్ధి మంత్రాన్ని నమ్ముతూ ముందుకు సాగారు. బహుశా అందుకేనేమో ఆయన్ని అందరూ రాజకీయ అపర చాణక్యుడు అంటూ కితాబిస్తున్నారు.